మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మారినప్పుడు ఇదే జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మీరు ఒక వెలుగుగా మారతారు. మీ చుట్టూ వెలుగే ఉంటుంది. మీరు మంచి పనులు చేస్తే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకుంటాడు. అప్పుడు మీ చుట్టూ ఒక వెలుగు వలయంలాగా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరి లక్ష్యం ఏమిటంటే తమకు తోచిన విధంగా ఒక వెలుగుగా మారాలి. ఇది చాలా మంచి వీడియో. ఎవరో నాకు పంపించారు. నేను కూడా ఒక వీడియో చేసి మీరు వెలుగుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో అందరికీ చూపిస్తున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ వెలుగుగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు కూడా వెలుగుగా మారతారు. ఇది చాలా అందమైన వీడియో. మీ చుట్టూ అంతా చీకటిగా ఉంటుంది. మీరు వెలుగుగా మారినప్పుడు ఆ వెలుగును మీ చుట్టూ ఉన్న అందరితో పంచుకుంటారు. అలా వాళ్ళను కూడా వెలుగుగా మారుస్తారు. ఒక్క వ్యక్తి చాలు మీరు వెలుగుగా మారాలంతే. చీకటి మధ్యలో ముందుకు అడుగు వేయండి. ఒకరోజు మీ చుట్టూ ఉన్న అందరూ కూడా వెలుగుగా మారతారు. అయితే మీరు ఎలా మారాలనుకుంటున్నారు? అంటే ఎలా వెలుగుగా మారాలి? ఆధ్యాత్మిక పరిశుభ్రత పాటించాలి సార్. ఇంకా ఎలా మెరుగ్గా మారాలి సార్? మేడం, ప్రతిరోజు సాంబార్ తింటూ ఉంటే మీరు ఎలా మారతారు? అర్థం చేసుకోండి. శరీరం శుభ్రంగా ఉండాలి. అవయవాలు కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మీరు మీలోకి ఆ వెలుగును ఆహ్వానించగలుగుతారు. ఆత్మ మీలోనే నివసిస్తుంది. నా శరీరం నా ఆత్మకు ఆలయం. శారీరకంగా, భావోద్వేగంగా, మానసికంగా ఈ శరీరం చాలా ముఖ్యమైనది. అప్పుడే మీరు మంచి పనులు చేస్తూ డివైన్ లైట్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అర్థమైంది కదా? వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఇదే. చాలా సింపుల్గా చెప్తున్నారు. ఒక వ్యక్తి వెలుగుగా మారితే ఆ వెలుగు మీ చుట్టూ వ్యాపిస్తుంది. ఇతరులు కూడా వెలుగుగా మారగలరు. మీ వెలుగు ప్రకాశవంతంగా ఉండటం వల్ల వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. కొంతమంది మీ దగ్గరకు వచ్చి తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే చూడండి, అక్కడ చీకటిగా ఉంది, కానీ ఒక చిన్న లైటు వెలుగుతోంది కదా. అక్కడికి పాములు వెళ్ళవు, ఎందుకంటే వాటికి వెలుగు నచ్చదు. అలాగే చెడ్డవారు వెలుగుని ఇష్టపడరు, వాళ్ళకి వెలుగు నచ్చదు. మీరు వెలుగుగా మారినప్పుడు నెగిటివ్ వ్యక్తులు మీ దగ్గరకు రారు. మీరు అలాంటి వెలుగుగా మారాలి. నేను కాంతిని, ప్రకాశిస్తున్న కాంతిని. భగవంతుడు నా అంధకారాన్ని తొలగించి కాంతిగా మారుస్తున్నాడు. నేను కాంతిని, ప్రకాశిస్తున్న కాంతిని. నేను భగవంతుని బహిర్ముఖాన్ని.